కర్మ ఎవరిని వదలదు. ఎవరి కర్మకు వారే కర్త అనే తెలియజేసే ఈ విషయాన్ని ఇప్పుడు వింటే మనకు అర్థమైపోతుంది. దేవకి వసుదేవులకు 8వ సంతానంగా జన్మించిన శ్రీకృష్ణుడు కంసుడి నుండి ప్రాణాపాయం ఉన్నందున పుట్టిన వెంటనే వసుదేవుడు యమునా నదిని దాటి గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ నంద యశోదల వద్ద పెంచుతాడు. శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగి పెద్దవాడైన తర్వాత బలరాముడితో కలిసి మొదలకు వస్తాడు. అక్కడ కంసుడు ఏర్పాటు చేసిన మల్ల యుద్ధంలో కంసుడిని సంహరిస్తాడు. కంసుని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు నేరుగా కారాగారానికి వెళ్ళి తన కన్న తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను సంకెళ్ళ నుండి విడిపిస్తాడు. తల్లిదండ్రులను విడిపించిన అనంతరం శ్రీకృష్ణుడు తన తాత ఉగ్రసేనుడిని మళ్ళీ మధుర సింహాసనంపై కూర్చోపెడతాడు. అక్కడ దేవకి శ్రీకృష్ణుని చూసి ఇలాగా అడుగుతుంది, ఆయన కన్నయ్య, నన్ను చేరుకోవటానికి నీకు ఇంతకాలం పట్టిందా అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా మాతకి జవాబిస్తున్నారు. అమ్మా, నువ్వు గత జన్మలో కైకేయిగా ఉన్నావు. కైకేయిగా మాత కౌసల్య నుండి శ్రీరాముడైన నన్ను 14 సంవత్సరాలు విడదీశావు. మరి అప్పటి కౌసల్యమాత అనుభవించిన వేదన నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించాలి అన్నాడు శ్రీకృష్ణుడు తన తల్లి అయిన దేవకీదేవికి. కర్మలకు పరమాత్ముడి తల్లి అయిన అతీత కాదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు బాధ్యత వహించవలసిందే. అదే కృష్ణతత్వం. చూసారా, శ్రీకృష్ణుడి తల్లి అయినా ఎవ్వరైనా కూడా కర్మకు కట్టుబడి ఉండవలసిందే అని చెప్పి ఈ కర్మ సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది. జై శ్రీకృష్ణ.